నీకు తెలుసు కదా బావా, అమ్మ ఆశయం నెరవేర్చడం నా కల. ఈ అఫిలియేషన్ వచ్చేస్తే ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. ప్రపంచ పట్టంలో భారతదేశపు భరతనాట్యం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అందుకే రేపు నువ్వు రావాలి, సంతకం పెట్టాలి. బావా, నీకో విషయం తెలుసా? ఆవిడ అమ్మకి ఫ్రెండ్ కూడా అంట. వస్తావు కదా, సంతకం పెడతావు కదా? చెప్పు బావా. ఇదిలా పైన పడి చెప్పాలా? దూరం నుంచి కూడా చెప్పొచ్చు కదా. ఇంతసేపు నేను నీ మీద ఉన్నానా? సారీ బావా. కంగారులో ఏం చేస్తున్నానో తెలియలేదు. నీకు అర్థమైంది కదా బావా. మేడం నోవెటల్లోనే ఉన్నారు. రేపు నువ్వు వస్తే మన ఇద్దరం వెళ్ళి సంతకం పెట్టాలి. నేనెందుకు రావాలి? నా సంతకం ఎందుకు? ఇన్స్టిట్యూట్ మన ఇద్దరి పేర్ల మీదే ఉంది కదా. చెప్పు బావా, వస్తానని. నీకోసం కాదు, అత్తయ్య కోసం వస్తాను. అమ్మయ్యా, ఈ మాట చాలు. కాకపోతే వాళ్ళు అఫిలియేషన్ చేసే ముందు మన స్టూడెంట్స్ టాలెంట్ మాత్రమే కాదు, మన సంస్థ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారంట. అయితే చెక్ చేస్తే? మనం ఇద్దరం ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ విడివిడిగా ఉంటున్నామని వాళ్ళకి తెలియకూడదు బావా. మన ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నట్టు వాళ్ళ ముందు ఉండాలి. ఏంటి అన్యోన్యంగా ఉండాలా? అలా నటిస్తే సరిపోతుంది బావా. బావా ప్లీజ్ బావా, ఇది అమ్మ కన్న కల, అది మనం నిజం చెయ్యాలి ప్లీజ్. నేను టైం చెప్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం. వస్తావు కదా? బాయ్ బావా. బాయ్. తార ఇంకా రాలేదేంటి? బాయ్ పూరి. ఏ అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇందాకొచ్చినప్పుడు ఎందుకు వచ్చావని అడిగావు, ఇప్పుడు వెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటున్నావు. పిచ్చా నీకు? వచ్చిన పని అయిపోయింది, వెళ్తున్నాను. బాయ్. మిస్ అయిపోయింది. ఎక్కడుంది అది? ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నేను వచ్చేంత వరకు ఆపాలి కదా. ఆపాను, కానీ నన్ను తోసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయింది. దాన్ని వదలను. దాని ఇంటికి వెళ్ళి చెప్తాను దాని సంగతి. ఏ ఆగు, వద్దు తారా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకు. నన్ను ఆపకు పూరి, నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ప్లీజ్ నా మాట విను. నేను వినను. తారా, భూమి, భూమి, ఏ భూమి. అరే వెల్కమ్ తారా, వెల్కమ్. ఆంటీ, భూమి తప్పు చేస్తోంది. అది చేసేవన్నీ తప్పులే కదమ్మా. భూమి గగన్ విడిపోయారా? విడిపోయారుగా. గగన్ గారు విడాకులు ఇవ్వమని అడుగుతున్నా భూమి సంతకం పెట్టట్లేదు. తిరిగి తీసుకెళ్తాడని ఆశపడుతుందనుకుంటా. అది జరగదు. గగన్ గారి చెల్లిని మా అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడు. విన్నాను. కొండ మార్పిడి పద్ధతే కదా. ఎస్. అయినా భూమి ఇంకా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. మళ్ళీ వచ్చిందా? వచ్చిందాంటీ. అందుకే ఈరోజు తను నేను తేల్చుకుందామనే నేను వచ్చాను. నేను ఇంకెప్పుడు ఆయన్ని కలవనా? మీ నాన్నకి గగన్ వాళ్ళ అమ్మ కావాలి, ఈ భూమికి గగనే కావాలి. అసలు ఈ ఇంటికున్న పేరు ప్రతిష్టలేంటి, మనం కాపాడుకుంటున్న విలువలేంటి, మన స్థాయి ఏంటి, వీళ్ళు చేసే పనులేంటి? చిల్లర మనుషులు మమ్మీ వీళ్ళంతా. నక్షత్ర,
నాన్న గురించి కానీ భూమి గురించి కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను. ఏంటి కోపం వస్తుందా? ప్రవర్తనను బట్టే మనుషులకు విలువలుంటాయి. అయినా భూమి బావ అడిగినప్పుడు మాత్రం నేను గగన్ని కలవను, తనకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తుంది. కానీ మళ్ళీ మొదటికే వస్తుంది. దీనిలా వదలకూడదు. తారా, నీకిక ఏ సమస్య ఉండదు. భూమి ఆ ఇంటికి రాదు. నేనిప్పుడే మా బావతో మాట్లాడతాను. వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. మీరేం చేస్తారో చేయండి, కానీ ఇంకోసారి భూమి మాత్రం ఆ ఇంటికొచ్చినా గగన్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆంటీ, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీ ఇంట్లో ఉండే ఆ భూమిని తలుచుకుంటే మాత్రం ఒళ్ళు మండిపోతుంది. పద్ధతి మార్చుకోమని చెప్పండి. ఛ! నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపో. గన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని చచ్చిపోతాను అని చెప్పినా కూడా భూమిలో ఏం మార్పు రాలేదు. అంటే దానికి తండ్రి ప్రాణం కంటే ఆ గగన్ గడి ప్రేమే ముఖ్యమైపోయిందా? ఇప్పుడే చెప్తా దాని సంగతి. ఆగిపోయావేమిటమ్మాయి? ఫోన్ చేసి చెప్తానన్నావుగా, చెయ్యి. ఫోన్ కాదు పిన్ని, నేరుగా వెళ్ళి చెప్తా. ఏంటత్తయ్య, తన భర్తని తను కలిసినా కూడా మీరు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అసలు ఈ విషయం మావయ్యకి చెప్పడం అవసరమా? నీకనవసరం, నోరు మూసుకునుండు. మా డాడీని పిచ్చోని చేస్తుంది అది. పదండి వెళ్దాం. రామ్మాయి. ఈ విషయం భూమికి చెప్పాలి. ఎలా? భూమి, ఫోన్ ఎత్తు భూమి. బా, భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. ఇప్పుడెలా? అర్జెంటుగా భూమి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తాను.